హుసేన్ కాదు బీఆర్ఎస్ ఏం చేసిందో మనకు తెలుసు 2014లో వాళ్ళు 2014లో మాకు విలీనం చేసుకున్నాం వాళ్ళకంతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎవరికి డెవలప్మెంట్ చేయలేదు బలవంతంగా వాళ్ళు అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ కోసం చేరారట బంగారు తెలంగాణ కాదు వాళ్ళ ఇండ్లను బంగారం చేసుకునేది చేరారు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా బంగారు తెలంగాణ చేసుకోలే వాళ్ళ ఇండ్లలో మొత్తం బంగారం చేసుకునేందుకు ఇండ్లలో బంగారు కిరీటాలు బంగారు కుర్చీలు చేసుకునేందుకు చేరారు వాళ్ళు బంగారు తెలంగాణ కాదు ఏం కాలే ఏదో శుద్ధపూసైనట్టు ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం బట్ ఎక్కడో ఒక జరగాలి ఎక్కడో దగ్గర ఆగాలి కదా ఒక్కసారి వేటు పడితే భయపడతాడు ఇప్పుడు ఎవరు ఎందుకు ఫిరాయిస్తలేడు 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత ఎవరు ఎందుకు ఫిరాయిస్తలేరు భయం ఎందుకంటే సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది కదా ఇంతకుముందు ఆ భయం లేకుండే ఇప్పుడు ఈ మాత్రం నోటీస్ ఇచ్చి 3 నెలల్లో కంప్లీట్ చేయమంటేనే ఇంత భయం అవుతుంది రేపు వేటేస్తే ఒక్కడు కూడా ఇక పోసుకుంటారు అందరు ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ నిల్చోవాలంటే ఇక జూబ్లీస్ లాగా 100 కోట్లు ఖర్చు అయింది దాని బదులు చప్పుడేక ఉన్న పార్టీలోనే ఉంటా తర్వాత చూసుకుందాం అనుకుంటే బెటర్ అధికారం ఉంటే అధికార పార్టీలోనే ఉండాలా ప్రతిపక్షంలో ఉండద్దా మాకు జర్నలిజంలో అయితే ప్రతిపక్షంలో ఉంటేనే మజా ప్రతిపక్షం అంటే ఏమంటారు ప్రభుత్వాన్ని క్వశ్చన్స్ చేసే స్థితిలో ఉంటేనే మాకు మజా ప్రభుత్వానికి జోకే పరిస్థితి ఉంటే మాకైతే మజా కాదు సో ఇప్పుడు గడువు పెంచమని సుప్రీంకోర్టుని ఆశ్రయించే ప్రసక్తే లేదు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మీద గడువు పెంచమని ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఏమంటుందో చూద్దాం మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా మంచి తీర్పు ఇచ్చారు బిఆర్ గవాయ్ అదే మంచి తీర్పు కంటిన్యూ చేస్తారని మనం ఆశిద్దాం రైట్ థ్యాంక్ యూ భరత్ ఇంకా ఇది వాళ్ళ డిఎన్ఏ మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్ ఎమ్మెల్యేల కేసు విషయంలో అసెంబ్లీ స్పీకర్ ట్విస్ట్ ఇచ్చారు గడువు కావాలంటూ సుప్రీంకోర్టును కోరారు 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు గడువు ముగియడంతో స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారు వారిలో 4 విచారణ మాత్రమే జరిగిందన్నారు ఇక మిగిలిన 6 ఎమ్మెల్యేల విచారణ జరగాల్సిందని ఈ విచారణను పూర్తి చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం భరత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ట్విస్ట్ ఇచ్చారనుకోవచ్చు సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న ఎగ్జాక్ట్ గా 3 నెలల క్రితం ఒక ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ప్రకారం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ వేసిందో దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి 3 months లోపు నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సో జూలై 31 నుంచి 3 నెలలు తీసుకుంటే ఇవాళకి అక్టోబర్ 31 ఆ గడువు ముగుస్తుంది స్పీకర్ మాత్రం 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు సుప్రీంకోర్టు ఆ విధంగా తీర్పిచ్చిన తర్వాత ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే దానిలో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పందించారు 2 ఎమ్మెల్యేలు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాని ఎమ్మెల్యేలు ఎవరంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే రెండవది కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కాకుండా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇచ్చారు మేము పార్టీ ఫిరాయించలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని వాళ్ళు మెన్షన్ చేశారు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేందుకు వాళ్ళు ఏం చెప్పారంటే గత సంవత్సరం 2025 మార్చి వరకు కూడా ఎమ్మెల్యేగా వచ్చే మాకు మంత్లీ అలవెన్స్ లో కొంత మేము బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ అసెంబ్లీ లోపల ఆఫీస్ ఉంటుంది కదా దానికి అయ్యే ఖర్చు మా శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది మా వాటా కూడా 5,000 10,000 డిడక్ట్ అవుతుంది మొన్న 2025 మార్చ్ కూడా మా మీద ఫిర్యాదేమో 2024 ఆగస్టు జూలైలో చేశారు బట్ మార్చ్ వరకు కూడా మా దగ్గర డిడక్ట్ అవుతూనే ఉంది అని చెప్పి వాళ్ళు క్లియర్ గా రిప్లై ఇవ్వడం జరిగింది 8 మంది ఎమ్మెల్యేలు ఇక దానం నాగేందర్ దగ్గర రిప్లై ఇచ్చేందుకు ఏం లేదు ఎందుకంటే ఆయన ఖైరతాబాద్ ని ఫిరాయించలేదు అనడానికి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తరపునే బీఫామ్ తీసుకొని ఆయన ఖైరతాబాద్ లో పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ తరపునే బీఫామ్ తీసుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ గా డైరెక్ట్ గా కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ నుంచి గెలిచి తీసుకొని పోటీ చేశారు కాబట్టి ఆయన రిప్లైలో ఫిరాయించలేదు అనడానికి ఏముండదు
ఇక కడియం శ్రేయర్ కూడా ఒక చోట అన్నాడు, నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యానని ఒక మాట. రెండవది తన కూతురు కడియం కావ్య ప్రచారంలో క్యాంపెయిన్ లో కడియం శ్రేయర్ పాల్గొన్నారు చాలా చోట్ల. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా రిప్లై ఇవ్వలేదు. పైగా ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని జవాబు ఇచ్చారు. సో ఆ వాళ్ళిద్దరు కాకుండా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ ఫిరాయించలేదు, మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ విప్ జారీ చేయలేదు, జారీ చేస్తే మేము ధిక్కరించకుండా లేము, బీఆర్ఎస్ జారీ చేసిన విప్ను ధిక్కరించకుండా ఏ రోజు కూడా మేము లేము, బీఆర్ఎస్ విప్ జారీ చేయలేదు, విప్ వాళ్ళకు విప్ జారీ చేసి పలానా దానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటేయమంటే ఓటేస్తాం, కానీ ఆ పరిస్థితి లేదు కదా అని చెప్పి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. 4 ఎమ్మెల్యేలని విచారించారు, ఆ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని కూడా విచారించారు. సో 2 సైడ్ల విచారణ జరిగింది. మిగతా 4 ఎమ్మెల్యేల విచారణ రిప్లై ఇచ్చిన వాళ్ళు జరగాలి, రిప్లై ఇవ్వని 2 ఎమ్మెల్యేల విచారణ కూడా జరగాలి. సో మధ్యలో స్పీకర్ అక్టోబర్ 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా మధ్యలో వేరే దేశాలకు విదేశాలకి కామన్వెల్త్ పార్లమెంటరీ యూనియన్ పార్లమెంటరీ రిలేటెడ్ ఏదో ఉంది దానికి వెళ్ళి వచ్చారు. సో ఈ మధ్యలో విచారణ ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు 31st 3 months లోపు నిర్ణయం తీసుకోండి స్ట్రిక్ట్గా అని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినా సరే నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి చారి నరసింహాచారి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు అని తెలుస్తోంది. స్పీకర్ తరపు న్యాయవాదులు ఏమనంటే, నాకు ఇంకొక 2 నెలల సమయం కావాలి, 2 months ఇంకా గడువు కావాలి, 10 మందిలో 2 రిప్లై ఇవ్వలేదు, ఇంకో 4 విచారణ పూర్తయింది, ఇంకో 4 ఉంది, కాబట్టి ఇంకో 2 నెలల సమయం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును అడుగుతున్నారు. సో సుప్రీంకోర్టు ముందు 2-3 ఆప్షన్స్. ఒకటి, ఇది కంటెంప్ట్ అవుతుందా లేదా, అంటే కంటెంప్ట్కు ఎనఫ్ కేసా కాదా, అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టు ధిక్కరణ నేరం కింద బీఆర్ఎస్ కూడా దాని మీద పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విషయంలో ఏం చేస్తారు అంటే బీఆర్ఎస్ వ్యూహం ఎట్లా ఉండబోతుంది. బీఆర్ఎస్ తరపున మోహిత్ రావు న్యాయవాది వాదించారు, ఆయన కూడా కలిపే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి మోహిత్ రావు బీఆర్ఎస్ న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది ఉంటే ఫోన్ లైన్లో కలిపే ప్రయత్నం చేయండి. సో అయితే బీఆర్ఎస్ సంబంధించి వాళ్లే పిటిషన్ వేశారు కాబట్టి వాళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చెప్పినా సరే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, సుప్రీంకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చినా సరే ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు అంటే, సుప్రీంకోర్టులోని చీఫ్ జస్టిస్ ధర్మాసనం తీర్పిచ్చినా సరే దాన్ని ధిక్కరించడం ఏంటి అని చెప్పి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. అయితే స్పీకర్ ఒక 2 నెలలు అడగడాన్ని వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిలేడ్ టాక్టిక్స్ చేస్తోంది. 3 నెలలు సరిపోదా, 3 నెలలలోపు మీరు తీసుకోమని చెప్పారు, అంతకుముందు 9 నెలలుగా ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది, సంవత్సరం అయింది మేము ఇచ్చి, అయినా సరే సుప్రీంకోర్టు చెప్పినా సరే ఇంకా డిలే చేయడం కరెక్ట్ కాదని బహుశా బీఆర్ఎస్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు, ఆ కప్పింది కాంగ్రెస్ కండువా కాదు, అది దేవాలయాలకు పోయినా సరే అదే కండువా వేస్తారు, అది కాంగ్రెస్ కండువా కాదు, జనరల్ కండువానే, మేము పార్టీ మారినట్టు ఎక్కడ లేదు అని చెప్తారు. పార్టీ మారేమని కొద్దిమంది ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పినప్పుడు, తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు చేశారు అని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తున్న పరిస్థితి. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు స్పీకర్ అయితే పెద్ద ట్విస్టే ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దీనికి అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనమే ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు తన ఆర్డర్లో కూడా పేర్కొంది, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకి ఎక్స్ట్రా టైం ఇవ్వద్దు అని చెప్పింది. అండ్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ టైం అడగొద్దని చెప్పింది. అడగొద్దని చెప్పినా 2 ఎమ్మెల్యేలు రెస్పాన్స్ ఇవ్వలేదు, స్పీకర్ కంప్లీట్ చేయలేదు. సో 2 నెలలు అడిగారు కాబట్టి మరి ఒక 15 నెలల్లో 15 రోజుల్లో 1 నెల ఇస్తారా, ఇదే చివరి డెడ్ లైన్ అంటారా
అంటే ఎంత ఆలస్యం అయితే అంత ఆలస్యం చేయాలని ఆబ్వియస్లీ చూస్తుంది అధికార పార్టీ. వాళ్ళకేముంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యేలు జాయిన్ అయితే వాళ్ళ మీద వేటు పడ్డదా? పడలే కదా, అప్పుడు ఆలస్యం చేశారు కదా. వీలైనంత కాలం లాగుదాం, 4 సంవత్సరాల వరకు లాగుదాం. 4 సంవత్సరాలు అయితే అప్పుడు బై ఎలక్షన్ కూడా పెట్టరు. ఇంకో సంవత్సరం ఎలక్షన్ ఉంటే బై ఎలక్షన్ పెట్టదు ఎన్నికల సంఘం. సంవత్సరం టైం ఉంటే, 6 నెలలు టైం ఉంటే పెట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంది. కానీ సంవత్సరం టైం ఉన్నా ఎన్నికల సంఘం పెట్టదు. 6 నెలలు అంటే 6 నెలలు ఎలక్షన్ వస్తుంది కాబట్టి. సో ఇంకొక 2 ఏళ్ళు ఆగుదాం, ఇట్లా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అని చెప్పి గతంలో వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ లీడర్ ఆర్గ్యుమెంట్ చేసేది ఏంది, బీఆర్ఎస్ లో 2 సార్లు ఫిరాయించారు. 2014లో ఫిరాయించారు, 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ అయినారు. ఒక రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ లో చేరాడు తప్ప మిగతా ఎర్రబెల్లి దయాకర్ అందరూ కూడా అప్పుడు జంప్ అయినారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు 8 మంది బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు 2014 టర్మ్ లో. 2018 టర్మ్ లోనైతే మొత్తం 19 మంది గెలిస్తే 13 మంది వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు విలీనం అని ఒక సంవత్సరం తర్వాత అనౌన్స్ చేశారు. అప్పుడు మేము చేస్తే తప్పు కానీ ఇప్పుడేం చేస్తే తప్పింది అది. సో అట్లా నడుస్తోంది. బట్ సుప్రీంకోర్టు అయితే నాకు తెలిసి ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు. 2 నెలలు అడిగితే 2 నెలలు ఇవ్వకపోవచ్చు. మ్యాక్సిమం ఇస్తే 15 రోజులు 1 మంత్ ఇవ్వచ్చు. అది కూడా ఇది చివరి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే సీజేఐగా ఈయనే ఉన్నారు. సీజేఐగా బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయే ఆ తీర్పిచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కేసును డిస్పోజ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా ఆలస్యం చేస్తే డెఫినెట్గా ఆయన సీరియస్ అయ్యేందుకు కూడా అవకాశం ఉండేది. సో ఒక పెద్ద ట్విస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ ప్లాన్ ఏంటంటే నేను చెప్పినట్టు దీన్ని ఎంతకాలం అయితే అంతకాలం సాగదీయాలి. కొత్త చీఫ్ జస్టిస్ ఇప్పుడు నవంబర్ 24వ తేదీన బాధ్యతలు తీసుకుంటున్నారు. సో బిఆర్ గవాయ్ రిటైర్ అవుతున్నారు. నవంబర్ 24వ తేదీ సూర్యకాంత్ మిశ్రా వస్తారు. తీర్పిచ్చింది బిఆర్ గవాయ్. సో ఇప్పుడు అది మళ్ళీ బహుశా వేరే న్యాయమూర్తి దగ్గరికి వెళ్తుంది. సూర్యకాంత్ మిశ్రా దగ్గరకు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈయన ఇచ్చిన ఇంటెన్సిటీ అది ఉండదు కదా అని వీళ్ళ క్యాలిక్యులేషన్ కావచ్చు మేబీ. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అన్నప్పుడు ఎస్ అందుకనే అంటే ఒక న్యాయమూర్తి ఇచ్చింది మళ్ళా ఇంకో న్యాయమూర్తి రద్దు చేసిన సందర్భం, ఒక మారుతున్న సందర్భం ఉంది. బట్ సుప్రీంకోర్టు తీర్పే. కానీ ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ గవాయ్ ముందే మెన్షన్ చేస్తారు. వీళ్ళు మెన్షన్ చేయకపోతే బీఆర్ఎస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇప్పుడు దివాళీ హాలిడేస్ తర్వాత ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో కూడా ఇది విచారణకు వస్తుంది. వచ్చినప్పుడు దివాళీ హాలిడేస్ కూడా అయిపోయినాయి అనుకుంటా సుప్రీంకోర్టుకు. సో వాళ్ళు కూడా డెఫినెట్ గా గట్టిగానే రియాక్ట్ అవుతారు, కాకుండా ఉండడానికి అవకాశం ఏం లేదు. కానీ నవంబర్ 24 తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ వస్తున్నారు, సూర్యకాంత్ మిశ్రా. సో ఇప్పుడు బిఆర్ గవాయ్కి మొత్తం కేసు గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయనే ఫస్ట్ నుంచి కేసు వింటున్నారు. ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. అయితే ఆ చీఫ్ జస్టిస్ బెంచ్ లో ఉన్న న్యాయమూర్తి మరో న్యాయమూర్తి ఉన్నారు, అగస్టిన్ అనుకుంటా న్యాయమూర్తి పేరు. సో ఈయన ఇద్దరు కలిసి విన్నారు. ఇప్పుడు సూర్యకాంత్ మిశ్రా వస్తే కొత్త బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళకి కేసు సంబంధించి మళ్ళా పూర్వాపరాలు కొంత కొత్తగా వినాల్సి ఉంటుంది దీన్ని ఫైల్ చేసినప్పుడు. సో బహుశా అది ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే స్పీకర్ అంటే అల్టిమేట్ గా ఇప్పుడు ఏం చెప్పాలన్నా స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లో స్పీకర్ గా ఉండి ఏం చేశాడు, ఇప్పుడు ఆయనే జంప్ చేశాడు కాంగ్రెస్ పార్టీలో. సో మత్సూనాచారి గాని లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని వీళ్ళంతా నేను చెప్తున్నా స్పీకర్ వ్యవస్థ ఎవరు కూడా వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేనా ఎవరు చేయట్లేదు. అందుకనే ఈ స్పీకరు గవర్నర్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిన వ్యవస్థ. దీనికి బదులు ఒక రాజ్యాంగబద్ధంగా ఏ స్పీకర్ ఉండట్లేదు, ఏ గవర్నర్ ఉండట్లేదు. నేను ఒక్కరిని అనట్లేదు. సో ఈ పార్టీ ఫిరాయింపులు ఇట్లా వేటేసే పరిస్థితి ఎవరు వాళ్ళ యజమానులు చెప్పినట్టు అంటే ఆ పార్టీ అధిష్టానాలు చెప్పినట్టు వింటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి ఏ ఆర్గ్యుమెంట్ వినిపించినా బహుశా వాళ్ళు మెన్షన్ చేస్తారేమో. ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇటు ఆల్రెడీ స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేశాడు ఇంకా టైం కావాలని. కాబట్టి మరి కోర్టు ఏమంటది, దివాళీ వెకేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నదైతే మనం ఖచ్చితంగా చూడాలి. సో మొత్తానికైతే ఒకటైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది
స్పందన. ఒకటి, సుప్రీంకోర్టు అయితే దీన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. 2 నెలల టైం అంటే మళ్ళీ బీఆర్ గవాయ్ దగ్గరకు వస్తే అయితే ఆయన అయితే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. డెఫినెట్గా ఆయన న్యాయవాది మీద ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. మీరు చెప్పినా ఎందుకు చేయలేదని చెప్పి ఇస్తే 2 నెలలు అడిగినందుకు 15 రోజులు 1 నెల రోజులు ఇచ్చి క్లోజ్ చేయండి, ఇదే చివరి అని చెప్పి కూడా చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. బీఆర్ఎస్ ఏమంటది, రాజశేఖర రెడ్డి చేశాడు, సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు అని బీఆర్ఎస్ అంటది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, 2 సార్లు వాళ్ళు చేర్చుకోగలేదు మేమంటారు. ఎవరో ఒకటి శిక్ష పడాలి, ఎక్కడో దగ్గర ఆగాలి. ఇది ఆగుతేనే నెక్స్ట్ మిగతా ఫిరాయింపులు ఆగిపోతాయి. రెండవది, మనం ఫిరాయింపు ఎమ్మెల్యేల యాంగిల్లో ఆలోచిస్తే ఏమైతుందంటే అసలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని ఎవ్వరు లెక్క చేస్తలేదు. చిన్న ఎస్ఐసిఎల్ నుంచి మొదలు పెడితే మండలాల్లో ఉన్న ఎస్ఐసిఎల్ కూడా అధికార పార్టీలో ఎవరుంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్